ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దైవజనుడైనటువంటి మోషే గారు దేవునికి ప్రార్థిస్తున్నారు, ఆయనకు మొరపెడుతున్నారు. నరుడు ఆయుష్కాలము 70 సంవత్సరములు అని మోషే గారికి తెలిసి ఉన్నది. అయితే 70 సంవత్సరముల వరకు ప్రతి మనుష్యుడు బ్రతుకుచున్నాడా? లేదు. ఎందుచేతనగా మనుష్యుడు అపవాది యొక్క హస్తములలో బందీ అయిపోతున్నాడు. దేవుని వాక్యము దగ్గరకు రావటం లేదు. దేవుని వాక్యము చదవటం లేదు. ప్రార్థనకు వెళ్ళటం లేదు. వారి ఇష్టానుసారంగా తిరుగుచు, త్రాగుచు, తినుచు దేవుని విడిచి అపవాది సంబంధులుగా ఉంటున్నారు. చెడు ప్రవర్తన కలిగి చెడ్డవాటిని అనుసరించి చివరకు వారి జీవితములను పతనం చేసుకుంటున్నారు. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో మానవుడికి దేవుని భయము అసలు లేదు. 70 సంవత్సరముల వరకు మానవుడు జీవించుట లేదు. అంటే వారు అపవాది సంబంధులుగా ఉంటున్నారు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలని బైబిలు స్పష్టముగా తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుత కాలంలో యువకులు సాతాను చేతిలో బందీలుగా ఉంటున్నారు. యువకులు చెడిపోతున్నారనే ఉద్దేశంతో ప్రతి క్రైస్తవ సంఘాలలో యూత్ మీటింగ్స్ జరుపుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను, యువకులను యూత్కి పంపించాలి. తల్లిదండ్రులైన వారు సరైన మార్గములో నడవకపోతే పిల్లలు చెడిపోతారు. వారి బంగారు భవిష్యత్తు, వారి జీవితము పాడైపోతుంది. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పిల్లలను గారాబంగా పెంచవద్దు. క్రమశిక్షణలో పెంచండి. దేవుని భయభక్తులతో పిల్లలను పెంచండి. ప్రస్తుత కాలంలో యువకులు 10వ తరగతి పాస్ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత విషాదకరం. కొంతమంది అయితే భర్త తిట్టాడని, కొట్టాడని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మృగంలా ప్రవర్తించి హత్యలు చేస్తున్నారు. ఎంతటి దారుణమండి. ప్రస్తుతము లోకం చెడిపోయింది. ప్రజలు చెడిపోతున్నారు. ఎక్కడికో వెళ్ళి సువార్త చేయనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఎంతమంది దేవుని అంగీకరించారు, ఎంతమంది దేవుని భయం లేకుండా ఉన్నారు అనేది మన చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రియ సహోదర సహోదరి, ఇంటింటా గృహ కూడికలు జరగాలి. క్రైస్తవ బిడ్డలైన వారు ఒక్క ఆదివారమే కాకుండా ప్రతిరోజు ప్రతి చోట సువార్తను అందించగలిగితే దారుణమైన సంఘటనలు ఆగిపోతాయి. ప్రతి ఒక్కరూ దేవుని భయము కలిగి ఉండాలి. చెడు క్రియలు ఎక్కడ జరుగుతాయో అక్కడే సువార్త అందించాలి. ఆ ప్రాంతమంతా రక్షింపబడాలి. ప్రియ సహోదర సహోదరి, నరుడికి దేవుడు ఇచ్చిన ఆయుష్ని కాపాడుకోవాలి. ఇతరులను కాపాడాలి, రక్షించాలి, దేవుని సువార్తను అందించాలి. ప్రియ సహోదర, ప్రతి ఒక్కరూ దేవునిలో విశ్వాసముంచి ఆయన అడుగుజాడలలో బైబిల్ వాక్యానుసారంగా జీవించినప్పుడు శాంతి రాజ్యంగా మారిపోతుంది, శాంతి దేశంగా మారిపోతుంది, శాంతి ప్రపంచంగా మారిపోతుంది. మనము రక్షింపబడాలి, ఇతరులను రక్షించాలి. ఇది క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. 70 సంవత్సరములు దాటిన తర్వాత మనిషి జీవితం దుఃఖము, ఆయాస్కరమే. మనము సరి అయిన మార్గములో, నీతి మార్గములో, యథార్థమైన మార్గములో, సత్యమైన మార్గములో, యేసయ్య మార్గములో నడవాలి. ఇతరులను సరి అయిన మార్గంలో నడిపించినప్పుడు ఆ దేవాది దేవుడు మెండైన దీవెనలు, ఆశీర్వాదములతో తృప్తిపరచును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.